సీతమ్మ తల్లి మా తండ్రి శ్రీరామచంద్రుడు పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ప్రారంభిస్తున్నాను. నా పేరు రాజ్ కుమార్ రెడ్డి. నీటి సంఘాల ఎలక్షన్కి సంబంధించి ఐకట్ మ్యాప్ టీసీ వైజ్ ఎలా మ్యాప్ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ క్యూజిఎస్ మనం ప్రారంభించే ముందర ఒక ఫోల్డరు మనం క్రియేట్ చేసుకోవాలి. అది డెస్క్టాప్ పైననే ఎక్కడైనా సరే ఆ డెస్క్టాప్ పైన క్రియేట్ చేసిన ఈ విధంగా ఒక నేమ్ తోటి ఇచ్చుకోవాలి. ఈ క్యూజిఎస్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయడము, ఫైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకు సంబంధించిన కడస్ట్రల్ మ్యాప్ అలాగే విలేజ్ బౌండరీస్ ఉన్న జియో ప్యాకేజ్ ఫైల్ ఆ ఫోల్డర్లో యాడ్ చేసుకొని ఉన్నాను. సో దీని తర్వాత మనం క్యూజిఎస్ ఓపెన్ చేసినాము. క్యూజిఎస్ ఓపెన్ చేస్తే లేఅవుట్ ఇలా వస్తుంది. ఆల్రెడీ రీసెంట్గా మనం యూజ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మరియు ఇలా టైల్స్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఇంకా రెడీగా కావాల్సింది ఏంటంటే టీసీ నెంబర్ వైజు ఐకట్ ఇలా మన టీసీ వైజ్ ఐకట్ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. అవి అందరి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో దీంట్లో మనం 2 కాలమ్స్ మెయిన్ గమనించాలి. ఇక్కడ సర్వే నెంబరు, టోటల్ ఎక్స్టెంట్, ఇట్లా సర్వే నెంబర్, ఎక్స్టెంట్ ఈ విధంగా టేబుల్ ఫామ్లో ఉంటాయి. వీటిని గమనించగలరు. సో ఈ క్యూజిఎస్ ఓపెన్ చేసినాక సో ఫైల్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదా. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ టాప్లో కర్సర్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేవ్ అని ఇవి ఉంటుంది, సేవ్ ప్రాజెక్ట్. దీన్ని సేవ్ ప్రాజెక్ట్ చేసుకోండి ఫస్ట్. లేకపోతే మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఏ ఫైల్ సేవ్ అవుతుందో మనకి ఏం అర్థం కాదు, చేసిన వర్క్ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సేవ్ ప్రాజెక్టు ఎక్కడ సేవ్ చేయాలనేది డెస్క్టాప్ బ్రౌజర్ పైన మన మోడల్ కోసం జస్ట్ ఒక నెంబర్ అనుకోవాలి కాబట్టి WA7 ఐకట్ మోడల్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లో సేవ్ అవ్వాలని డెస్టినేషన్ కొడుతున్నాను. సో ఫైల్ నేము WA7 ప్రాజెక్ట్ అని ఫైల్ నేమ్ టైప్ చేస్తున్నాము. సో నెక్స్ట్ సేవ్ అయితే ఇప్పుడు మనకి ఆ డెస్క్టాప్లో మనకి అది కనిపిస్తుంది చూడండి, ఐకట్ మోడల్ కనిపించింది. ఇట్లా ప్రాజెక్ట్ అని ఈ విధంగా అప్పీర్ అవుతుంది. సో మనం ఆల్రెడీ జియో ప్యాకేజ్ వేసుకున్నాం కదా, ఇది ఇలా కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యమైనటి ఇప్పుడు ఈ బ్రౌజర్ అని ఉంది కదా, ఈ టైల్స్ కొన్నిసార్లు మనకు ఓపెన్ చేసి ఇలా ఉంది కదా, దీంట్లో ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. న్యూ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్, న్యూ ప్రాజెక్ట్ దీనిపైన క్లిక్ చేసినాం. అప్పుడు ఇట్లా ప్లెయిన్గా వస్తుంది. సో ఇది ఫ్రెష్ మనం స్టార్ట్ అనమాట. ఈ న్యూ ప్రాజెక్ట్ని చేసినాకే మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ న్యూ ప్రాజెక్ట్లో సో దీన్ని అన్టిల్టెడ్ ప్రాజెక్ట్ అని వస్తుంది కదా, ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ అని కొడితే నేమ్ అడుగుతుంది. సో మనం బ్రౌజ్ చేసుకుంటాము. ఐకట్ బ్రౌజర్ మోడల్, దీంట్లో నేమ్ WA7 ప్రాజెక్ట్ అని సేవ్ చేసినాం. దీంట్లో మనకి ఇట్లా చేసినప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇక్కడ బ్రౌజర్ టైల్స్ లేకపోవడం ఇలా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ కొడితే ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్యానల్స్లో బ్రౌజర్ ప్యానల్ సెలెక్ట్ చేసుకుని బ్రౌజర్ ప్యానల్స్ మళ్ళీ రైట్ క్లిక్ కొట్టేసి లేయర్ ప్యానల్, ఇలా లేయర్ ప్యానల్ కొడితే ఇలా వస్తుంది. సో లేయర్ ప్యానల్ ఎక్కువ ఇట్లా స్పేస్ ఉండేటట్లు చూసుకోండి. సో ఎవరికైతే బ్రౌజర్ ప్యానల్ లేయర్ ప్యానల్ లేకపోతే వాళ్ళు ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫోల్డర్లో ఇలా ఉంది కదా WA ఐకట్ మోడల్. సో ఈ ఫోల్డర్ అనేది గుర్తుపెట్టుకోండి, WA7 ఐకట్ మోడల్. సో ఈ ఫోల్డర్లోనే మళ్ళీ మనం బ్రౌజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, దీంట్లో జియో ప్యాకేజ్ అనేది దీంట్లో క్యూజిఎస్లోకి తీసుకురావాలి. అది తీసుకురావాలంటే ఫస్ట్ ఈ లేయర్, ఇక్కడ నుంచి లేయర్కి వెళ్ళి యాడ్ వెక్టార్ లేయరు, లేదా మనకు కావాలంటే ఇక్కడ జిఎస్ లేయర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ వెక్టార్ లేయర్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ వెక్టార్ లేయర్ కొడితే ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో ఇక్కడ జియో ప్యాకేజ్ అని ఉంది కదా, దీని జియో ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ జియో ప్యాకేజ్ నేము మనం ఏముంది, MRC సిస్టమ్ విత్ ఐకట్ 1 అని ఉంది కదా. సో దాంట్లో ఇక్కడ న్యూ అని కొట్టి సో ఈ డెస్క్టాప్లో WA7 ఐకట్ మోడల్లో MRC సిస్టమ్ విత్ ఐకట్ 1 ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఓపెన్ అని కొట్టాలి. ఓపెన్ కొట్టిన తర్వాత కనెక్ట్ అని కొట్టాలి. ఇక్కడ
కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీంట్లో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ప్రీవియస్‌లో వచ్చినాయి. సో, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని కొడితే ఆ ప్యాకేజ్‌లో ఉండేటన్నీ వస్తాయి. ఏది మన కృష్ణమూర్తి సార్ ఇచ్చినారు కదా! అది వస్తది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రౌజర్‌లో మనకి చేంజ్ ఉంటది. ప్రీవియస్ హిస్టరీది వస్తా ఉంటది. బట్ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ కనెక్ట్ అని కొట్టాలా అప్పుడొస్తది. దీంట్లో మనకు చానా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓఎస్ఎం అని, ఎంఆర్‌సి, ఓఎస్ఎం రివర్స్, లేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మనకు అవసరమైన వరకు ఆహ్, తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంఆర్‌సి కడస్టల్ ఇదొకటి అవసరము. తర్వాత విలేజ్ బౌండరీస్ ఇది. సో, ఇది కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంకా వీటిలో ఏమేం కావాలన్నా అన్నీ కూడా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. లేదంటే అన్నీ కూడా కంట్రోల్ ఆల్ కొడితే ఈ విధంగా అన్నీ సెలెక్ట్ అయితాయి. అలా అయినా చేసుకోవచ్చు. వన్ బై వన్ మనకు అవసరమైనటి వరకే కావాలనుకుంటే కడస్ట్రల్, ఎంఆర్‌సి కడస్ట్రల్ అండ్ విలేజ్ బౌండరీ. ఇవి 2 అవసరం అనుకుంటున్నాను కాబట్టి ఇవి 2 యాడ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఇక్కడ యాడ్ అని కొట్టి తర్వాత మనం ఇక్కడ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసిందే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఎంఆర్‌సి కడస్ట్రల్, విలేజ్ బౌండరీ ఈ విధంగా వచ్చింది కదా! సో, దీనిలో నేను ఇప్పుడు నాకిక్కడ ఏముంది టీసీ నంబరు చిన్న పసుపుల విలేజు పెద్దమూడి మండలంలో ఉంది. ఇది నెమలిదిన్నె విలేజ్ దగ్గర ఉన్న ఈ సర్వే నంబర్‌లు ఎక్స్‌టెంట్ ఉంది. టీసీ హెడ్ క్వార్టర్సు చిన్న పసుపుల మండలం పెద్దమూడెము. బట్ ఈ సర్వే నంబర్‌లు ఉండేదొచ్చి మనకు చిన్న పసుపుల విలేజ్‌లో ఉన్నాయి. 1, 3 నుంచి ఇవి ఉన్నాయి. సో, అవి మనం ఇక్కడ మన చిన్న పసుపుల ఎక్కడుంది ఇట్లా సెర్చ్ చేసుకొని ఓకేనా? సో, ఈ ఈ పార్లపాడు ఇట్లా ఏవో విలేజ్‌లో ఇటు మనకు కనిపిస్తా ఉంటాయి. సో, మనకి ఈడ టెక్స్ట్ అనేది చిన్నగా ఉంది. ఈ పార్లపాడు అనేది కూడా చిన్నగా ఉంది. సో, చిన్న పసుపుల, పెద్ద పసుపుల అవి బ్రౌజ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఉన్న వాటిల్లోనే ఎలా చేయాలనేది ఈజీగా తొందరగా ఈ వీడియో లెంత్ పెరుగుతది కాబట్టి స్పీడ్‌గా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఇమేజ్ సరిగ్గా కనపట్లే. ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్ అని ఉంది కదా! ఈ వెబ్‌లో క్విక్ మ్యాప్స్ సర్వీసెస్‌లో గూగుల్‌లో గూగుల్ హైబ్రిడ్ ఆహ్, గూగుల్ లేబుల్స్ ఇట్లా ఉంటాయి. 2 శాటిలైట్ టెర్రైన్ ఉంటాయి. దీంట్లో గూగుల్ హైబ్రిడ్ గాని మీకు నచ్చినది ఏదైనా సరే అట్లా బింగ్ మ్యాప్స్ అలా రకరకాల మ్యాప్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా సరే ఒకటి బేస్ లేయర్ వేసుకున్నామంటే ఇలా లేయర్ కూడా వస్తుంది. సో దట్ మనం దాంట్లో నుంచి ఇదో అరకు వేముల ఇట్లా మనం గూగుల్ ఎర్త్‌లో ఏ విధంగా సెర్చ్ చేస్తామో ఇలా పాలపాడు ఇలాగా ఇలా మనం చూస్ చేసుకోవచ్చు. విలేజ్‌ని సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫర్ సపోజ్ మనము ఈ బౌండరీస్ ఉంది కదా! ఈ పార్లపాడులో చేద్దాం ప్రస్తుతానికి. ఇక్కడ పార్లపాడు అనే విలేజ్ ఉంది కదా! పార్లపాడులో చేద్దాము. ఒక 4 టీసీలు ఉన్నాయనుకుంటున్నాము ఒక డబ్ల్యూఏలో. సో, ఆ 4 టీసీలు ఎలా తయారు చేయాలనేది చూస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని ఇప్పుడు మనం క్యూజిఎస్ ముఖ్యమైన విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్నెట్ కంపల్సరీగా కంటిన్యూగా మన కనెక్టివిటీలోనే ఉండాలి. అప్పుడే ఈ బ్రౌజర్ అనేది కొద్దిగా స్పీడ్‌గా వర్క్ అయితుంది. లేకుంటే చాలా స్లోగా ఉంటుంది. టైం కూడా చాలా వేస్ట్ అయితుంది. మనకి ఇది ఉంది కదా! ఇప్పుడు పార్లపాడు విలేజ్ మనం ఈ గూగుల్ హైబ్రిడ్ ద్వారా గాని, ఈ విలేజ్ బౌండరీస్ ద్వారా గాని, ఇక్కడ బౌండరీస్ గాని, అలాగే ఎంఆర్‌సి కడస్ట్రల్ ఈ సర్వే నంబర్‌లు ఇవి బౌండరీస్ వచ్చినాయి కదా! సో, దీని ద్వారా పాలపాడు విలేజ్‌లో ఉన్నాం అనుకుంటున్నాం. బట్ మనకీడైతే ఉండేది నెమలిదిన్నెలో ఉన్నాయి. విలేజ్ సర్వేలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం నేను పాలపాడు విలేజ్ తీసుకొని చెప్తున్నాననమాట. ఓకేనా? అది అండర్‌స్టాండ్ అయితదనుకుంటున్నాను. సో, మనం దీన్ని అన్‌టిక్ చేశామనుకోండి. ఇప్పుడు గూగుల్ హైబ్రిడ్ మ్యాప్ వెళ్ళిపోయింది కదా! అట్లా. ఓకేనా? టిక్ చేశామనుకోండి మళ్ళా వస్తుంది. ఇంకొకటి దీని పైకి కిందకి బ్రౌజ్ చేసుకోవచ్చు. పైకి కింద పెట్టామనుకోండి ఇది పైకొస్తుంది. సో, పైన ఇది కనిపిస్తది. కింద చూడండి కడస్ట్రల్‌ది ఈ లైన్స్ కనపడడం లేదు. విలేజ్ బౌండరీస్ కనపడడం లేదు. ఎందుకు కనపడలేదంటే ఇది పైనొస్తుంది. అంటే ఈ లేయర్స్ అన్నమాట. లేయర్స్ ఒకదాని పైన ఒకటి ఓవర్‌లాప్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా మనం పై కిందకి మార్చుకోవచ్చు. ఇప్పుడు విలేజ్ బౌండరీలో మనకి ఈ లైన్ సైజ్ సరిగ్గా కనపడడం లేదు. దాన్ని పెంచుకోవాలనుకుంటున్నాము. అలాగే ప్రస్తుతానికి ఇది తీసేస్తాను. ఆహ్, ఒక్క నిమిషం. పార్లపాడు ఉంది గదా! ఏదో ఒకటి సరే
సో, మనం ప్రస్తుతానికి ఏడున్నాం పార్లపాడులో ఉన్నాం. సో, మనకి చూడండి ఈడ సరిగ్గా కనపడడం లేదు చూడు. ఏమంటారు విలేజ్ నేములు అవి సరిగ్గా కనపడడం లే. జూమ్ చేస్తే కనిపిస్తది. ఏదో పార్లపాడు జూమ్ చేస్తే కనిపిస్తది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టిక్యులర్ ఆహ్, ప్రొజెక్షన్ హైట్ నుంచి మనం చూడాల్సి ఉంటది. అప్పుడే మనకు సో దట్ పార్లపాడు ఈ నేమ్స్ కనిపిస్తాయి. సో, మనకు ఫెమిలియర్ మనకి ఈజీ వే కోసం ఇప్పుడు విలేజ్ బౌండరీస్‌ని కూడా ఈ బౌండరీస్ ఈ లైన్స్ థిక్‌గా పెంచుకోవాలన్నా, సన్నగా చేయాలన్నా ఫస్ట్ దీనిపైన రైట్ క్లిక్ కొట్టండి. దీంట్లో ప్రాపర్టీస్ వెళ్ళేసి హ్మ్. ఓకేనా? ప్రాపర్టీస్‌లో లేబుల్స్ ఉంది కదా! లేబుల్స్ ఉంటాయి. సింగిల్, డబుల్ అని. ప్రస్తుతానికి మన అవసరానికి సింగిల్ లేబుల్ సరిపోతాయి. ఇవి కూడా ఫీచర్స్ ఉన్నాయి. బట్ టైమ్ సేవ్ కోసం చెప్తున్నా. దీంట్లో నేము మనకు ఏ నేమ్స్ కావాలి ఇట్లా నేమ్స్ ఉంటాయన్నమాట. ఏ నేమ్ విలేజ్ నేమ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ విలేజ్ నేమ్ ఉండేటివి వస్తాయన్నమాట. సో, దాంట్లో ఇప్పుడు ఈ ఈ ఉంది కదా! ఈ విలేజ్ నేమ్‌కు దాని విలేజ్ నేమ్ కలర్ ఏది ఇచ్చుకోవాలా? ఫర్ సపోజ్ మనము హ్మ్. రెడ్ ఇచ్చామనుకోండి. రెడ్ కలరు. టెక్స్ట్ సైజు ఎంత కావాలా? 11, 12 పెంచుకున్నాము. రెగ్యులరా? బోల్డ్‌లో కావాలా? ఓకే. సో, ఈడ అప్లై చేసినాం. ఈడ అప్లై కొట్టామనుకోండి. ఇది మారుతుంది చూడు. ఇక్కడ మారుతుంది. హ్మ్. ఈ బ్రౌజింగ్‌లో అట్లా కనిపియట్లా. ఆహ్, అట్లనే సింబాలజీలో వచ్చి ఫిల్ చేయాలన్నా, ఈ ఫిల్ కలర్ వచ్చి మనకు ట్రాన్స్‌పరెంట్ పెట్టున్నాం. ట్రాన్స్‌పరెంట్ కాకుండా వేరే కలర్ కావాలనుకోండి. ఇది కొట్టామనుకోండి. ఇది అప్లై చేస్తే చూడు అంతా కలర్ మారుతుంది. ఈ సాలిడు, ఈ స్ట్రోక్ విడ్త్ అట్లా అవన్నీ మార్చుకోవచ్చు. ఓకే. మనం మెయిన్‌గా ఈడ సింబాలజీ, ఈడ లేబుల్ దీన్ని బేస్ చేసుకొని మన ఐసైట్‌కి తగ్గినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ పెడుతున్నాను. అప్లై చేసినాను. ఈడ ఓకే చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? హ్మ్. ఇది విలేజ్ బౌండరీ టెక్స్ట్ సైజు. సో, ఈ విధంగా ఇంక మాస్క్ వాళ్ళకి కావాల్సిన మనం డిఫరెంట్ వేస్‌లో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటది. ఇటు స్ట్రోక్ విడ్త్ లైన్ థిక్‌నెస్ పెంచుకోవాలనుకుంటే స్ట్రోక్ విడ్త్ పెంచామనుకోండి 1.2, 1.4 ఇలా అప్లై చేస్తే ఈ స్ట్రోక్ విడ్త్ ఇటు చేంజ్ చేయండి చూడండి కింద చేంజ్ అయింది. ఓకే కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం కలర్ రెడ్ కలర్ ఇచ్చినాం కదా! విలేజ్ నేము ఇదో పాలు రెడ్ కలర్ మారిందే. అట్లనే విలేజ్ బౌండరీ థిక్‌నెస్ మారిందే. థిక్‌నెస్ కూడా పెరిగింది కదా! సో, ఆ విధంగా మనం దాన్ని మార్చుకోవచ్చు. అలానే కడస్ట్రల్ ఇవి కూడా లైన్స్ మరీ చిన్నగా ఉన్నాయి. టెక్స్ట్ సైజ్ చిన్నగా ఉంది. సరిగ్గా కనపడకపోవచ్చు. అప్పుడు కూడా దాన్ని రైట్ క్లిక్ కొట్టేసి ప్రాపర్టీస్ కొట్టేసి దీంట్లో సింబాలజీలో సింపుల్ సింగిల్ లేయరు. ఫిల్ కలర్ అంటే ఈ బ్లాక్ ఉంది కదా! ఈ బ్లాక్‌లో ఏ కలర్ ఫిల్ కావాలో ట్రాన్స్‌పరెంట్ మనకోసమా ట్రాన్స్‌పరెంటే ఉండిస్తాం. ఈ స్ట్రోక్ కలర్ అనేది ఇది పింక్ కలర్ ఉంది. పింక్ కలర్ ఉంది. స్ట్రోక్ కలర్ మనకు నచ్చలేకపోతే ఏ కలర్ అప్లై చేస్తే ఆ కలర్ మారుతది. ఓకేనా? నేను అప్లై చేసినాను చూడు ఏదో రెడ్ కలర్ వచ్చేసింది. సో, ఇది రెడ్ కలరు. మనకు స్ట్రోక్ విడ్త్ 0.5 ఉంది. దాన్ని మనం ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే 0.7 ఓకే. అప్లై చేసినా. 0.7 పెరిగిందా? పెరిగింది. మళ్ళీ ఓకే కొడితే అది వచ్చేస్తది. ఇంకా లేబులు ఈ టెక్స్ట్‌లో పార్సెల్ నంబర్ అని ఉంది. ఓకేనా? నేను మళ్ళా చెప్తాను ఒక్క నిమిషంలో. సో, ఈ టెక్స్ట్ సైజ్ మరీ చిన్నగా ఉంది. 6 ఉంది. 6 సరిపోవట్లే. మనం పెంచుకుంటే 7, 8 రెగ్యులరా? బోల్డ్ మీరు పెట్టుకోవచ్చు. ఈ టెక్స్ట్ కలరు బ్లాకే ఉండిద్దాము. ఊరికే అవగాహన కోసం చూడు రెడ్ కొట్టాననుకో ఈ టెక్స్ట్ కలర్ ఈడ మారుతుంది చూడు. అప్లై చేస్తే రెడ్ కలర్ వచ్చిందా? సో, బ్లాక్ అయితే బాగా కనిపిస్తది కాబట్టి మళ్ళా బ్లాకే పెడుతున్నా. ఇంక అప్లై చేసి ఓకే కొట్టామనుకోండి. సో, ఈ విధంగా మనకు డిస్‌ప్లే అనేది కనిపిస్తుంది. ఓకేనా? హ్మ్. సో, ఈ డిస్‌ప్లే సెట్టింగ్స్ ఈ విధంగా మార్చుకోవచ్చు. మనకు అనుకూలతను బట్టి. దీంట్లో ఇందాక చూసినారు కదా! విలేజ్ బౌండరీలో అవే విలేజ్ నేమ్స్ ఎలా రావాలా ఇవన్నీ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ కొట్టంటే ఏ కాలమ్ అనేది విలేజ్ నేమ్ 6 కాలమ్స్ విలేజ్ నేము, మండల్ కోడ్, మండల్ నేము ఇట్లా ఇందాక లేయర్ నేమ్స్‌లో ప్రాపర్టీస్‌లో చేంజ్ చేసినాం కదా! అవి సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఈ కాలమ్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాలమ్ విలేజ్ కోడ్ అని పెడితే కోడ్స్ వస్తాయి. విలేజ్ నేమ్స్ రాకుండా. విలేజ్ నేమ్స్ అంటే విలేజ్ నేమ్స్ వస్తాయి. సో, ఆ విధంగా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు కడస్ట్రల్‌లో కూడా అంతే చూడండి. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్‌లో ఆ టేబుల్‌లో ఉంటది మనకు. సో, ఇట్లా కడప డిస్ట్రిక్ట్ నేమ్ విలేజ్ నేము, ఇట్లా పార్సెల్ నంబర్స్ పెట్టినాం కాబట్టి ఈడ సర్వే నంబర్‌లొస్తున్నాయి. అక్కడ గాని మనం ఒకవేళ విలేజ్ నేమ్ పెట్టామనుకోండి, విలేజ్ నేమ్స్ వస్తాయి.
సర్వే నెంబర్ పార్సల్ నెంబర్ అనేది సర్వే నెంబర్‌గా పెట్టినాం. ఓకేనా? ఇదో చూడండి ఇక్కడ. ఓకేనా? ఈ లేబుల్స్‌లో ఇదో పార్సల్ నెంబర్ ఇక్కడ సింగిల్ లేయర్ పార్సల్ నెంబర్ చేస్తే నెంబర్స్ వస్తాయి. ఈడ విలేజ్ అని ఇక్కడ విలేజ్ అని మార్చామనుకోండి, విలేజ్ నేమ్ ఏమన్నా డిస్ట్రిక్ట్ నేమ్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్ నేమ్స్ వచ్చేస్తాయన్నమాట. ఫర్ సపోజ్ చూడు డిస్ట్రిక్ట్ నేమ్ కొట్టాను, అన్ని చోట్ల డిస్ట్రిక్ట్ నేమే వస్తది. కడప ఇట్లా. సో, ఈడ పార్సల్ నేమ్ కొట్టాల. పార్సల్ నెంబర్ అప్లై చేస్తే అన్ని సర్వే నెంబర్లు వస్తాయి. సో, ఇంతవరకు ఓకే కదా? అర్థమైంది కదా? సో, ఇప్పుడు మనము ఏం చేయాలా? ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోవాలా. కొందరికి ఇది అవసరం ఉంటది. కొందరికి అవసరం ఉండదు. బట్ మనం ఏ దాంట్లో మనము చేస్తున్నాము, ఏ దాంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, విలేజ్ బౌండరీలో చేయాలనుకుంటున్నాం, ఎంఆర్‌సీ చేయాలనుకుంటున్నాం. మనకు విలేజ్ బౌండరీలతో బౌండరీస్ అంతా మనమే సెలెక్ట్ చేసుకోవట్లే కదా! ఇక్కడ సర్వే నెంబర్‌లే కదా మనం సెలెక్ట్ చేసుకుంటాంది. సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అయి ఏ దాంట్లో ఉన్నాయి? దీంట్లో ఎంఆర్‌సీలో ఈ లేయర్‌లో ఉన్నాయి కాబట్టి ఈ లేయర్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. కొందరికి ఇది టాగుల్ ఎడిటింగ్ ఎనేబుల్ చేయాలా? కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో ఎనేబుల్ చేయకనే మనకు లేబుల్ సెలెక్ట్ అయితంది. ఓకేనా? ఎనేబుల్ చేయాలనేసి గ్యారంటీ ఏం లేదు. సో, మనం ఇప్పుడు హ్యాండ్ కర్సర్ ఉంది. ఇక్కడికి పోయినామనుకోండి, మనకు సెలెక్ట్ చేయాలి కదా! హ్యాండ్ కర్సర్ నుంచి ఈ కర్సర్ మారాలి. ఈ కర్సర్ గమనించాలి. మనం చేసే ఈ కర్సర్‌కే మీనింగ్ ఉందన్నమాట ఇక్కడ. సో, దీంట్లో ఇప్పుడు ఈడుందా? ఇక్కడ ఈ పైన ఉంది కదా! సెలెక్ట్ ఫీచర్స్ బై ఏరియా ఆర్ సింగిల్ పిక్ అని దీంట్లో సెలెక్ట్ ఫీచర్ బై పాలిగాన్ ఎందుకంటే ఇవన్నీ పాలిగాన్స్ కాబట్టి సెలెక్ట్ ఫీచర్స్ బై పాలిగాన్ సెలెక్ట్ చేస్తాం. అప్పుడు కర్సర్ ఓకే. ఓకే. దీంట్లో ఇప్పుడు ఈ దాంట్లో వచ్చి ఈ విధంగా చేయాల్సొస్తుంది. టాగుల్ ఎడిటింగ్ కొట్టినాము. ఓకే. సెలెక్ట్ ఫీచర్స్ ఇది సెలెక్ట్ చేసుకొని, ఈ టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని, ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయిందా? ఇది టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని చేస్తున్నా. ఇంకొక టాగుల్ ఎడిటింగ్ ఆఫ్ చేసుకొని చేస్తాను. 571 మనకు ఈ సర్వే నెంబర్లు 571, 572 ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదా! ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసినాం. 572, 573, 574 ఇవన్నీ ఒక టీసీలో ఉన్న 4 సర్వే నెంబర్లు అని అనుకుంటే, ఈ 4 సర్వే నెంబర్ల తర్వాత దీన్ని సెలెక్ట్ చేసినాం కదా! తర్వాత దీన్ని మన షేప్ ఫైల్‌లోకి టీసీ నెంబర్లు ఇచ్చుకోవాలి కదా! సో, ఇక్కడ దీన్ని హైలైట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి ఎక్స్‌పోర్ట్ టు సేవ్ సెలెక్టెడ్ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తుంది సేవ్ సెలెక్టెడ్ ఫీచర్ యాజ్ అని కొట్టి, సో, దీంట్లో ఏ ఫార్మాట్‌లో కావాలా? ఫస్ట్ షేప్ ఫైల్స్‌లో ఈఎస్ఆర్ఐ షేప్ ఫైల్ ఇలా పెట్టేసి దానికి టీసీ నెంబర్ TC1 ఓకే. సారీ. WUA 7 TC1కి T1 అని TC1 ఇలా పెట్టి ఫైల్ నేమ్ ఇచ్చుకొని ఈడ బ్రౌజర్ ఉంది కదా! ఈ బ్రౌజర్‌లో కొట్టి ఫైల్ లొకేషన్ అనేది ఈడ కంపల్సరీ అనమాట. ఇక్కడ అక్కడైనా దీంట్లో అయినా వెక్టర్ లేయర్ దాంట్లో నేమ్ ఇచ్చుకోవచ్చు. ఆడిచ్చిన ఈడ డిఫాల్ట్ వచ్చేస్తది. ఈ ఫైల్ బ్రౌజర్ అనేది బట్ చూడు ఎక్కడో సేవ్ అయితంది. శ్రీనివాస ఎంకేఎస్ఆర్ డాక్యుమెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోతుందది. అట్లా కాకుండా మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇందులో డెస్క్‌టాప్ అని నేను పెట్టినాను. WS7 ఆయకట్ మోడల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నేమ్ వచ్చి ఇలా నేమ్ ఇచ్చినాను. ఈడ ఫైల్ నేమ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. 2నా, 3నా ఎంత నెంబర్ అయితే ఆ నెంబర్‌కి ఫైల్ నేమ్ ఇచ్చినాను. ఇక్కడ సేవ్ కొట్టాను. సో, అక్కడ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసినాం. ఓకేనా? అయిపోయింది. తర్వాత ఇది మనం జనరల్‌గా వచ్చి 38757 సిఆర్ఎస్ అనేది ఇదైనా వాడతాము. ఎక్కువ మోస్ట్‌లీ మనము ఇది వాడతాం అనమాట. డిఫాల్ట్ సిఆర్ఎస్ అయ్యి. ప్రస్తుతానికి ఏదున్నా ఏం పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు మనం చేస్తున్న వర్క్‌కి. బట్ కొన్ని ఎగ్జాక్ట్ లేయర్ మ్యాచ్ అవ్వాలంటే దానికి అన్నీ ఒకే సిఆర్ఎస్ మోడ్‌లోనే ఉండాల. సో, ఇక్కడ యూటీఎఫ్ ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ తెలుసుకున్నప్పుడు అవసరమవుతాయి. బట్ ఇప్పుడు చేస్తున్న టాస్క్ అవసరం లేదు. ఇది పాత్ ఇచ్చినాము. షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంక ఈడ ఓకే బటన్ ప్రెస్ చేసేస్తే అది అయిపోతుంది. చూసినావా? ఇక్కడ లేయర్‌లో ఒక లేయర్ క్రియేట్ అయింది. WS7-TC1 క్రియేట్ అయింది. అలాగే మనకి ఇక్కడ ఏమైంది చూడండి.
ఓకేనా? ఈ విధంగా ఇది క్రియేట్ అయింది. ఇది టీసీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదని హైడ్ చేస్తే అన్‌సెలెక్ట్ అయిందనుకో, ఇది యెల్లో కలర్ సెలెక్ట్ ఉంటాయి కదా! అవి అవి పోతాయి. ఇట్లా వచ్చేస్తాయన్నమాట. సారీ. ఇందాక పాత్ అనేది నేను కరెక్ట్‌గా చేయలే. అందుకు ఇక్కడ ఇక్కడ చూడు పాత్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోకపోయేసరికి చూడు డెస్క్‌టాప్ పైకొచ్చేసినాయి. ఇలా డెస్క్‌టాప్ పైకొచ్చేసినాయి. డెస్క్‌టాప్ పైకి రా రాకూడదు కదా! సో, మనం మళ్ళా ఈ పాత్ అనేది కరెక్ట్‌గా ఇచ్చుకుంటేనే మనకిడొస్తాయి. సో, ఈ సమస్య ఉంటది కాబట్టి ఫైల్ మేనేజ్‌మెంట్ అనేది పక్కాగా మనం ఫాలో కావాల్సుంటది. లేకపోతే ఇలాగ జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఈ విధంగా చెప్పినాను. బట్ సో, మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ దీన్ని రైట్ క్లిక్ కొట్టేసి రిమూవ్ లేయర్ అని కొట్టామనుకోండి, ఆ లేయర్ రిమూవ్ అయిపోతది. ఓకే. రిమూవ్ లేయర్ కొట్టేస్తే లేయర్ రిమూవ్ అవుతది. ఇది ఆల్రెడీ ఫీచర్ మనం సెలెక్ట్ చేసినాం కదా! ఈడ ఎంఆర్ సిగ్నల్ ఇది పెట్టుకొని ఈ ఫీచర్ సెలెక్ట్ చేసినాం. దీని నుంచి సెలెక్ట్ చేసినాం కాబట్టి ఈ ఫీచర్స్ దాంట్లోకి రావాలంటే ఇదో చూడు. ఈ రైట్ క్లిక్ కొట్టేసి తర్వాత ఎక్స్‌పోర్ట్ సేవ్ సెలెక్టెడ్ ఫీచర్స్ ఇది కొట్టేసి పాత్ ఈ సేవ్ ఫైల్ ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఈడ ఫైల్ నేమ్ కాడ మెయిన్ ఇది పాత్ ఫస్ట్ పాత్ పక్కాగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. డెస్క్‌టాప్ పైన ఉంది. డెస్క్‌టాప్‌లో WA7 ఆయకట్ మోడల్ దీన్ని డబుల్ క్లిక్ చేయి. ఆయకట్ మోడల్ వచ్చింది. ఇప్పుడు ఈడ మళ్ళా అదే సేమ్ WA7 TC1. సో, ఈ పాత్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి ఫీచర్ సెలెక్ట్ చేసినాము. సేవ్ కొట్టినామా, ఈడ ఓకే కొట్టినామా. సో, ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిందంటే అది ఎక్స్‌పోర్ట్ అయిపోయినట్టు. సో, దీంట్లో సెలెక్ట్ చేసినప్పుడు ప్రతిసారి మీరు హ్యాండ్ సింబల్ వాడుకోండి. లేకపోతే అన్నెసెసరీగా యాక్సిడెంటల్‌గా ఏవైనా టచ్ అయినాయనుకో అంతే డిస్టర్బ్ అయిపోతది. హ్యాండ్ సింబల్‌లో మనకి సేఫ్ అనమాట. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. వర్క్ చేసేటప్పుడు మాత్రం దానికి సంబంధించిన సింబల్ లేకుండా ఇప్పుడు నేను చూస్తున్నానండి దీంట్లో ఉంది. ఇదో ఇప్పుడొచ్చినాయి చూడండి. టీసీ1 ఎన్నయినాయి? 1, 2, 3, 4, 5, 6 అందరికి 6 అవ్వాల్సిన అవసరం లేదు. కొందరికి 4 కూడా అవుతాయి. అది మనం వాడుతున్న వెర్షన్ బట్టి. నాదొచ్చి ఒడెన్సీ వెర్షన్ అనమాట. క్యూజీఎస్ ఒడెన్సీ అని వెర్షను. ఇంకొకరికి వెర్షన్ ఉంటది. దీంట్లో ఈ ఫైల్‌లో కూడా ఏది ఇంపార్టెంట్ అంటే వీటిలో ఆహ్ ఇది ఉంది కదా! షేప్ సోర్స్ ఉంది. ఆటోకాడ్ షేప్ సోర్స్. దీన్ని రైట్ క్లిక్ కొట్టి చూడండి. ఎస్‌హెచ్‌వి ఫైల్ అంటే షేప్ ఫైల్ అనేది ఇంపార్టెంట్. ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫైల్‌లో ఆటోకాడ్ షేప్ సోర్స్ ఎస్‌హెచ్‌పి అని వచ్చాయి. అందరికి ఆటోకాడ్ అని రాదు. బట్ షేప్ సోర్స్ ఎస్‌హెచ్‌పి ఫైల్ అనేది ఇంపార్టెంట్. ఇదే మనం చేసిన ఫైల్. దాన్ని ఇంకా వేరే అప్లికేషన్‌లో కూడా వాడుకోవడానికి ఆ షేప్ ఫైల్ అనేది అవసరం అవుతది. నాది ఆటోకాడ్ నా ల్యాప్‌టాప్‌లో ఆటోకాడ్ ఉంది కాబట్టి ఆటోకాడ్ ఇట్లా ఈ ఎక్స్‌టెన్షన్‌తో ఇట్లా వచ్చింది. నేమ్ ఇలా వచ్చింది. బట్ ఎవరికైనా వచ్చేది ఇట్లా షేప్ ఫైల్ అనేది ఉండాలి. మీకు రిమూవ్ ఈ మిగతాటి ఇవి రిమూవ్ చేసినప్పుడల్లా ఈ ఫైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది షేప్ ఫైల్ అనే ఫార్మాట్. సో, దీన్ని ఉంచుకోవాలా. ఓకేనా? మనకి ఇప్పుడు ఇంక ఈ క్యూజిఎస్‌లో ఏమైంది? ఇది ఉంది కదా! ఇది హైలైట్ అయింది. దీన్ని అన్‌టిక్ చేసామనుకోండి అన్‌హైలైట్ అయితది. సో, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి కదా! ఆ! ఇప్పుడు ఒక టీసీ ఇది క్రియేట్ అయిపోయింది. ఒక టీసీ కంప్లీటెడ్. ఓకే. ఇంక దీన్ని ఇప్పుడు రెండో టీసీ మనం చేయాలనుకున్నప్పుడు ఇట్లా హైలైట్ అయ్యుండేదాన్ని చేసి మళ్ళా పక్కన చేసినామనుకోండి కంటిన్యూ అయితా ఉంటదది మళ్ళా. హ్మ్. ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని నెక్స్ట్ ఇట్లా కంట్రోల్ పట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని చేయాలా. మళ్ళీ దీన్ని ఇట్లా రైట్ క్లిక్ కొట్టి దీన్ని ఎక్స్‌పోర్ట్ సేవ్ ఫీచర్స్ యాస్ అని ఎక్స్‌పోర్ట్ చేసినామనుకోండి అప్పుడేమైతది సెకండ్ టీసీకి 71, 72, 73, 74 ఇవన్నీ కలిపొస్తాయి సెకండ్ టీసీలో. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసి తర్వాత ఆహ్, ఇక్కడ ఇది కొట్టి డీసెలెక్ట్ ఫీచర్స్ ఫ్రమ్ ఆల్ లేయర్స్ ఇది చేయాలి. ఇది కంపల్సరీ చేయాలా. అప్పుడు ఆల్ లేయర్స్ నుంచి డీసెలెక్ట్ చేసినాం. డీసెలెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా నెక్స్ట్ మనం ఫ్రెష్‌గా ఇప్పుడు మనం సర్వే నంబర్‌లు 561, 566, 567 ఈ 3 సర్వే నంబర్‌లు ఉన్నాయనుకున్నాం. టీసీ2లో. ఫస్ట్‌ది సెలెక్ట్ చేసినాను. సెకండ్ క్లిక్ కంట్రోల్ పట్టుకొని చేయాలా. థర్డ్ ఈ ఇది 5 ఈ 1, 2, 3, 4 ఈ 4 వచ్చి సెకండ్ టీసీలో ఉన్నాయనుకున్నాం. దీన్ని సెలెక్ట్ చేసినాం కదా! తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి ఎక్స్‌పోర్ట్ కొట్టి సేవ్ సెలెక్టెడ్ ఫీచర్స్ యాస్ దీన్ని క్లిక్ చేసి మళ్ళా సేమ్ ఈ షేప్ ఫైల్ ఇది ఉండాలి. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఫైల్ నేమ్ కాడ ఈడ బ్రౌజర్ క్లిక్ చేస్తాము.
ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసినాం కాబట్టి అదే యాజ్ ఇట్ ఈజ్ ఆడికి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ టైప్ చేయాలి ఫైల్ నేమ్ కదా, ఈ షేప్ ఫైల్ అనేది ఉందో లేదో గమనించుకోండి. షేప్ ఫైల్ కాడికి క్లిక్ చేసి WUA 7-PC2 ఇటు నేమ్ ఇస్తాము, సేవ్ కొడతాము, ఈడ ఓకే కొడతాము. ఆ TC2 అయిందే, ఇప్పుడు TC2 వచ్చింది కదా, దీన్ని టిక్ చేసినాం అనుకోండి అది పోతుంది, చూడండి కనపడదు, టిక్ చేస్తే పోతుంది వస్తుంది. TC1 ఏం చేసినాం ఇది, ఓకేనా. ఇది అన్టిక్ చేసినాను కూడా. అప్పుడు ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు TC3 మనం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఈ ఫీచర్స్ మళ్ళీ దానికి యాడ్ అవుతాయి. అలా యాడ్ కాకుండా ఉండాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ నుంచి డీసెలెక్ట్ ఫీచర్స్ ఫ్రమ్ ఆల్ లేయర్ ఇది అన్సెలెక్ట్ చేసేస్తే అన్ని లేయర్స్ నుంచి సెలెక్ట్ అయినట్టు ఏమన్నా కూడా అన్నీ పోతాయి. సో TC1 TC2 ఉన్నాయి, ఇంకా TC3 ఎగ్జాంపుల్ కోసం ఒక TC మాత్రం కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈడ మనకి ఇది ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన ఏం లేదు, ఇది ఆఫ్ చేస్తాను చూడండి. ఆఫ్ చేసినా కూడా మనకేమో ఫీచర్స్ ఏమో సెలెక్ట్ అవుతాయి. ఇలా పెట్టినామా దీని మీద. సో ఈ ఫీచర్స్ ఓకేనా, ఫీచర్స్ బై ఏరియా సెలెక్ట్ ఫీచర్స్ ఇది సెలెక్ట్ చేస్తాం, ఇది వచ్చింది కదా. ఇప్పుడు 562 నుంచి 567 వరకు మనకు TC3లో ఉన్నాయనుకున్నాం. దాన్ని ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తాం. 562 ఇది సెలెక్ట్ అయింది కదా. 563, 564, 565, 567 ఓకేనా. ఇలా సెలెక్ట్ చేసినాము, మళ్ళీ దీన్ని క్లిక్ చేసినాము, రైట్ క్లిక్ కొట్టినాము, ఎక్స్పోర్ట్ కొట్టినాము, సేవ్ ఫీచర్స్ యాజ్ ఇది పెట్టాము. తర్వాత షేప్ ఫైల్, ఇది షేప్ ఫైల్ అందులో చూసుకుంటాము. ఫైల్ నేము బ్రౌజ్ చేస్తాం కరెక్ట్గా. అడుగు వచ్చినాక TC3 సెలెక్ట్ చేస్తాము, సేవ్ కొడతాము. TC3 ఇంకా మళ్ళీ ఓకే కొడతాము. ఓకే అయిందా, TC3 కలర్ హైలైట్ అయిందా. కానీ అవి పాతవి అలాగే సెలెక్ట్లో ఉంటాయి కాబట్టి డీసెలెక్ట్ చేస్తాం. పోయి ఇప్పుడు TC3 3 వచ్చినాయి కదా. ఓకే, ఇంతవరకు బాగుంది కదా. చూడు అన్నిటికీ వచ్చినాయా లేదు చూడండి ఒకసారి. ఇక్కడ అన్నిటికీ వచ్చినాయి కదా. సో 1 2 3 ఆర్ ఫైల్స్, ఆర్ షేప్ ఫైల్స్ వచ్చినాయి. ఓకేనా, దీన్ని మినిమైజ్ చేసినాము, అయిపోయింది కదా. సో మనము ఫర్ సపోజ్ ఏం చేసినామంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా మనం దీంట్లో 562 అనేది TC3లో అనుకోకుండా అడిషనల్గా యాడ్ చేసినాం. ఎక్స్ట్రాగా అది మిస్టేక్ జరిగింది, బట్ మనకు మిస్టేక్ జరిగింది. సార్ దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఎలాగా, దీన్ని హైలైట్ చేస్తాము, ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తాము. తర్వాత సెలెక్ట్ ఫీచర్ ఏరియా సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. డిలీట్ సెలెక్టెడ్ డిలీట్ కొట్టినాం అనుకో, డిలీట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దీన్ని ఇక్కడ వచ్చి ఇక్కడ సేవ్ లేయర్ ఎడిట్స్ పెట్టాలా, అంతటా సేవ్ అయిపోయింది. దీన్ని అన్బానల్ చేసేయాలి అంతే, అర్థమైందా. సో ఆ విధంగా మనం అడిషనల్గా ఏమైనా యాడ్ అయింటే దాన్ని డిలీట్ చేయొచ్చు. నేను కూడా చెప్తున్నాను, ఈ హ్యాండ్ సింబల్ వాడండి ఎప్పుడైనా బ్రౌజ్ చేయాలంటే. యాక్సిడెంటల్గా ఏమైనా జరగవచ్చు. చూడు ఇట్లా లేయర్ ఇట్లా తీసేసుకోవచ్చు, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో కూడా మనం కావాల్సిన ఇట్లా రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీ అట్రిబ్యూట్ టేబుల్ అయితే ఆ 4 వస్తాయి. ఇట్లా దీని నుంచైనా మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడు ఫస్ట్ ఇది, ఓకేనా. మన దేంట్లో TC1లో ఇటు సెలెక్ట్ చేసినాం కదా, ఇవి సెలెక్ట్ అయితే అట్లా అట్రిబ్యూట్ టేబుల్ నుంచి కూడా మనం మ్యాప్లో ఎత్తుక్కోలేకపోతే ఈ విధంగా అట్రిబ్యూట్ టేబుల్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కావాలంటే దీనికి ఒక రో ఇక్కడ యాడ్ చేసుకొని దీనికి ఒక కోడింగ్ ఇచ్చుకొని ఆ విలేజెస్కి అన్నిటికీ కోడింగ్ ఇచ్చుకొని బై ఎక్సెల్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఆ ప్రొసీజర్ మనం ఇటు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పార్సల్ నెంబర్స్ అని మనకు ఇంత పెద్ద ఎక్స్టెన్షన్ ఉంటాయన్నమాట. చూడండి లేయర్లో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఇన్ని విలేజెస్ ఈ MRC కలర్స్ ఇన్ని లేయర్స్ ఉంటాయి కాబట్టి దీని కోడింగ్ ఒక్కోదానికి ఒక్కోటి ఇచ్చుకునే కన్నా మనం జస్ట్ ఆ నుంచి డైరెక్ట్ మ్యాప్ మీద సెలెక్ట్ చేసుకునే మేలు. ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం, చూడు 1 10 100 1000
3,74,000 సర్వే నెంబర్లు ఉన్నాయి. సో మనం అవి చేయడం అనేది డిఫికల్ట్ అనమాట. సో కాబట్టి మనం మ్యాప్ నుంచి డైరెక్ట్‌గా అవసరమైతే గూగుల్ హైబ్రిడ్‌ని యూజ్ చేసుకొని ఈ ఈ విలేజ్ నేమ్స్‌ను, ఈ సర్వే నెంబర్‌ని బట్టి మనం డైరెక్ట్ మ్యాప్ మీద సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇట్లా కూడా సెలెక్ట్ అయితాయి అనేది అర్థమైంది కదా! ఇప్పుడు టీసీ1లో కూడా చూడు మనం సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ సారీ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఇవి ఉన్నాయి కదా! టీసీ1లో అవి సెలెక్ట్ అయినాయి. ఫర్ సపోజ్ టీసీ3 ఇక్కడ ఉంది కదా! టీసీ3 దీనిలో సెలెక్ట్ కావాలనుకోండి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఈ విధంగా దీని 2, 3 ఉన్న ఇక్కడ సెలెక్ట్ కంట్రోల్ పట్టుకొని చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా మనకి ఫిల్టర్ ఇవన్నీ చేసుకోవచ్చు. మినిమైజ్ చేస్తే అవి 2 సెలెక్ట్ అయినాయి చూసినారా? ఓకేనా? ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏం చేస్తాను ఇక్కడ డీసెలెక్ట్ ఆల్ ఫీచర్ ఫ్రమ్ సెలెక్టెడ్ ఫీచర్స్. దీనిలో కూడా మనం ఈ కలర్స్, ఈ లేయర్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఈడ వచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి దాని టెక్స్టులు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సింగిల్ లేబుల్, విలేజ్ నేము ఇట్లన్నీ లేయర్స్ మార్చుకోవచ్చు మనం. ఈ విలేజ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే సింబాలజీలో వాటి కలర్స్ మార్చుకోవచ్చు. కలర్స్ దాని గ్రేడియంట్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవచ్చు. చూడు అప్లై చేస్తాను చూడు ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఇప్పుడు కింద గూగుల్ మ్యాప్ మనకు కనపడాలనుకో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ చేసినా కాబట్టి ఇదో గూగుల్ కనిపిస్తుంది చూడండి. ఇదో కింద లేయర్స్ ఇంకా సరిగ్గా కనపడలేదు అనుకుంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెంట్గా చేసినా కూడా మనకు కనిపిస్తుంది అనమాట ప్రాపర్టీస్. సింపుల్ ఫైల్ ట్రాన్స్పరెంట్ ఎంత లైట్ కావాలంటే అంత. ఓకే సో దట్ ఇంకా చూడు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది గూగుల్ది. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే ఈ 3 లేయర్స్ అయింది కదా! ఇప్పుడు మనం ఏం చేయాలా? సార్ ఏం చెప్పినారు ఈ ప్రస్తుతానికి ఈ అండర్స్టాండింగ్ కోసం కాబట్టి ఇప్పుడు మనం 3 టీసీస్ మనం యూజ్ చేసినాము. గూగుల్ తీస్తున్నాను. సో ఈ లేయర్స్ ఉన్నాయి కదా! వీటిని జియో ప్యాకేజ్ చేసి పంపిస్తే మనం ఇందాక చూసినాం కదా! దీంట్లో ఇట్లా జియో ప్యాకేజ్ చేస్తే మనం ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ ఒకేసారి ఒకే దాంట్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఫైల్ అన్నీ ఒక ఫోల్డర్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయకోకుండా దాన్ని అందరిని ఒక ప్యాకేజ్ కింద మార్చుకోవచ్చు అనమాట. సో అట్లా మనకు ఆ డబ్ల్యూఎల్‌కి సంబంధించిన టీసీలన్నీ ఒక ప్యాకేజ్ కింద ఎక్స్‌పోర్ట్ చేసి మనకు పంపించండి అని చెప్పినారు. సో ఆ విధంగా చేయడానికి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ దీన్ని పెడతాము. రైట్ క్లిక్ కొడతాము. ఎక్స్‌పోర్ట్ సేవ్ ఫ్యూచర్ యాజ్ ఇది సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఒక లేయర్ చేస్తాం జియో ప్యాకేజ్ కింద. తర్వాత ఆ మిగతా లేయర్‌లని ఆ జియో ప్యాకేజ్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇక్కడ ఫార్మాట్ షేప్ ఫైల్ దీంట్లో జియో ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తాం. ఫైల్ నేమ్ దీనికన్నా ముందర మనం ఎక్కడికి కావాలని బ్రౌజ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజర్. సో బ్రౌజ్‌లో చూడు ఫర్ సపోజ్ ఈ మోడల్‌లో ఈ సేమ్ ఒకటే ఫోల్డరే వాడాలి ప్రతిసారి కూడా మనము. కానీ ఇది చూడు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ లేవు. జియో ప్యాకేజ్ ఎన్ని ఉన్నాయి? అది వరకే మనకి ఇటు చూపిస్తుంది ఈడ. సో ఇట్లా జియో ప్యాకేజ్ ఉందనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. ఇందులో WA7 నేమ్ ఇచ్చినాం జియో ప్యాక్ పెట్టినాము. ఇటు సేవ్ అని కొట్టినాం. ఈడ లేయర్ నేమ్ మనం ఇవ్వాలి మళ్ళా. ఎందుకు ఫస్ట్ దానికైనా సరే మనం లేయర్ నేమ్ లేకపోతే ఆ TC1 అనేది ఈ నేమ్‌తో వస్తుంది. WA7 సో -TC1 ఇట్లా నేమ్ ఇచ్చినాము. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అట్లా వదిలేస్తాము. తర్వాత ఓకే అని కొడతాం. ఓకే కొడితే ఇప్పుడు అది జియో ప్యాకేజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ టీసీ అనేది ఇక్కడికి వచ్చేసింది. జియో ప్యాకేజ్ టీసీలో ఇక్కడ చూడండి. ఇక్కడ జియో ప్యాకేజ్ వచ్చింది. జియో ప్యాకేజ్ సంబంధించి ఇట్లా 3 ఫైల్స్ అయితే క్రియేట్ అవుతాయి. మనం ఈ QGSని క్లోజ్ చేసామనుకోండి ఒక ఫైలే కనిపిస్తుంది మనకి. అది మళ్ళీ చూపిస్తాను మీకు లాస్ట్‌లో. ఓకేనా? ఇప్పుడు ఇది జియో ప్యాకేజ్ అయింది. తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ ఒక్కటే కనిపిస్తుంది కదా! ఇక TC2, 3ని కూడా మనం ఆ ప్యాకేజ్‌లోకి యాడ్ చేయాలి కదా! WA7 జియో ప్యాక్‌లోకి యాడ్ చేయాలి కదా! సో TC3 సేమ్ ప్రొసీజర్. రైట్ క్లిక్ ఎక్స్‌పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ ఇక్కడ జియో ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తాము. ఫైల్ నేమ్ దగ్గర ఇటు బ్రౌజ్ చేస్తాము. మనం ఏదైతే ఇందాక ఇచ్చినామో అదే జియో ప్యాకేజ్ అదే నేమ్‌ని ఆడ సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా సేవ్ కొడతాము. ఇక్కడ లేయర్ నేమ్ దగ్గర WA7 -TC2 ఆ నెంబర్ ఇస్తాము. ఈడ ఓకే కొడతాము.
ఓకే కొడితే అది జియో ప్యాకేజ్ కింద మళ్ళా ఇంకొక లేయర్ క్రియేట్ అయితది. దీన్ని కావాలంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు షేప్ ఫైల్ లాగా. ఆల్రెడీ మనకి ఈడ ఉంది గదా! ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్‌పోర్ట్ చేయాల్సిన అవసరం లే. ఇట్లా ఉంచేసుకుంటే సరిపోతది. సో, అది చేసినాం గదా! తర్వాత ఇదో చూడండి మళ్ళా వచ్చిందా? అట్లనే థర్డ్‌ని గూడా రైట్ క్లిక్, ఎక్స్‌పోర్ట్, సేవ్ ఫీచర్ యాజ్ ఈడ జియో ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తావు. బ్రౌజరు సేమ్ ఏ దాంట్లోకి యాడ్ ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసినామనుకోండి, ఈ టీసీ3 అనేది దీంట్లోకి యాడ్ అయితది. ఇది ఎంఆర్‌సీ సిస్టమ్ విత్ ఆయకట్టు దాంట్లోకి యాడ్ అయితది. ఆ జియో ప్యాకేజ్‌లోకి యాడ్ అయితది. దాంట్లో వల్ల మనకు కావాల్సిన ప్రస్తుతానికి దీంట్లో డబ్ల్యూఎస్ఎన్ జియో ప్యాక్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్‌గా ఇటు సేవ్ అని కొట్టాలా. మళ్ళీ ఈడొచ్చి లేయర్ నేమ్ దగ్గర WS7 హైఫన్ TC3 ఓకేనా? తర్వాత కొట్టి ఈడ ఓకే అని కొట్టాల. ఓకే కొట్టినాక సో, ఇది ఇలా క్లియర్ అయితే ఇది కన్ఫర్మేషన్ అనమాట. ఇలా మనం క్రియేట్ చేసినాము. ఈ జియో ప్యాకేజ్ వచ్చిందనేది కన్ఫర్మేషన్ వచ్చింది కదా! సో, ఇప్పుడు TC1, 2, 3 ఇవి యాడ్ అయినాయి. ఆ జియో ప్యాకేజ్‌లో ఎక్స్‌పోర్ట్ అయినాయి. బట్ మనకు అది కరెక్ట్‌గా యాడ్ అయినా లేదా అని ఎట్లా తెలుస్తది? సో, మళ్ళా తెలియాలంటే క్రాస్ చెక్ జస్ట్ ఇది క్రాస్ చెక్ మాత్రమే. లేయరు యాడ్ లేయరు, యాడ్ వెక్టార్ లేయరు దీంట్లో ఇక్కడ మళ్ళా ఇక్కడికొచ్చి జియో ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తాము. మనం ఆ జియో ప్యాకేజ్ నేమ్ ఇచ్చినాం కదా! ఆ నేమ్ చేయాల. నేమ్‌ని బ్రౌజ్ చేయాల. నేమ్ బ్రౌజ్ అంటే ఫస్ట్ ఈడ న్యూ సెలెక్ట్ చేస్తాము. ఆ ఫోల్డర్‌లోకి ఆ డెస్టినేషన్ కాడ డెస్క్‌టాప్ అది ఏదైతే అది పెడతాము. WS7G ప్యాక్ ఇది పెడతాము. ఓపెన్ అని కొడతాము. అది ఓపెన్ అయితది. దీంట్లోకి వచ్చుంటది అది. కానీ పాతదే ఇటు చూపిస్తది. బట్ మనం ఈడ మళ్ళాకొచ్చి ఈడ సెలెక్ట్ చేసుకోవాల. ఇదో WS7 జియో ప్యాక్ కనిపించిందా? ఇది ఈ డెస్టినేషన్ ఇది సెలెక్ట్ చేస్తాము. కనెక్ట్ అని కొడతాం. ఈడ కనెక్ట్ అని కొడితే చూడు TC1, TC2, TC3 సో, ఈ విధంగా వచ్చిందంటే ఇదో పాలిగాన్ సింబల్ ఇవి వచ్చినాయి కదా! ఇంతటితో మనము ఆ టీసీలు క్రియేట్ చేసినాము. దాన్ని జియో ప్యాకేజ్‌లోకి అన్నీ యాడ్ చేసినాము. అందరితో అయిపోయింది. సో, ఇది క్లోజ్ చేస్తాం. ఇంకా క్లోజ్ చేస్తాం. ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు మనం ప్రాజెక్ట్ అంతా కరెక్ట్‌గా సేవ్ కావాలంటే ఈడ సేవ్ కొడితే ప్రాజెక్ట్ సేవ్ అయితది. ఒకవేళ ఈడ లేయర్‌లు ఏమన్నా ఎడిట్ చేసినామనుకో, ఈడ వర్క్ చేసిన తర్వాత ఈ జియో 7 TC1 ఉన్నది కదా! ఇవన్నీ కన్‌ఫ్యూజన్ వస్తుంది కదా! ఇవన్నీ అన్‌సెలెక్ట్ చేసుకోవాలి అంటుంది. చేస్తే అది మాత్రం ఆ లేయర్ మాత్రం ఉంటది. ఓకేనా? ఇది ఉంది. దీన్ని ఏమన్నా ఎడిట్ చేసినాము. ఇక్కడ పెట్టి ఇది కొట్టి ఇదో ఫర్ సపోజ్ ఇది పెట్టి చేసినాము. దీన్ని రిమూవ్ చేసినాము. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ చేయాల. సో, ఇక్కడ లేయర్‌కొచ్చి సేవ్ చేసేది ఇక్కడ ఉంటది. ఎంటర్ ప్రాజెక్ట్ సేవ్ చేసేది ఇక్కడ ఉంటది. సో, ఇది ఓకేనా? సో, ఇంతటితో మనకు అప్పగించిన పని ఇంతవరకు కంప్లీట్ అయినట్టు. సో, దీన్ని ఇలా తీసుకొని మనం ఏమంటారు వాట్సాప్‌లో గాని, మెయిల్ గాని ఎవరికైనా ఇట్లా జియో ప్యాకేజ్‌లో TC1, 2, 3 WA7కి సంబంధించి మనం తయారు చేసినాం కదా! దాన్ని తీసుకొని ఇదో జీపీకేజీ ఫైల్ అని ఉంటది. ఈ ఫైల్‌ని మనము ఈ వాట్సాప్‌లో ప్రస్తుతానికి నాకే పంపించుకుంటున్నా వాట్సాప్‌లో కూడా. ఓకేనా? సో, నాకే ఇట్లా పెట్టి మనం దాన్ని తీసుకొని ఇలా జీపీకేజీ ఫైల్ దీన్ని తీసుకొని డ్రాప్ అండ్ డౌన్ వేసేసుకుంటే సరిపోతది. ఇట్లా తీసుకొచ్చి డ్రాప్ చేసుకొని సబ్మిట్ కొట్టేసి అంతే. ఇంతటితో మనకు అప్పగించిన పని ఇంతవరకు సరిపోతుంది. ఇంకా అడిషనల్‌గా ఇంకా కావాలంటే సో, మనమే లేయర్ సెలెక్ట్ చేసుకోవాలా, మ్యాప్ క్రియేట్ చేసేసుకోవాలా అంటే ఇంకొక నిమిషం నేను చెప్తాను. సో, ఈ విధంగా అన్నీ సెలెక్ట్ అయినాయి కదా! అందరితో మనకి ఈ మెయిల్ వాట్సాప్ చేసినాము. ఇంతవరకు మనకు టాస్క్ చేయమన్నారు. ఫర్దర్‌గా మ్యాప్ అనేది సార్ట్ చేసుకుంటా అన్నారు. ఈ గారు చెప్పినారు కాబట్టి సార్ట్ చేస్తామని చెప్పినారు. హార్డ్ వర్క్ చేసినాక సో, మనం మూడే కాబట్టి సింపుల్‌గా చూపిస్తాను చూడండి. దాన్ని ఎలా చేసుకోవాలా మ్యాప్ అనేది. మనకు అవసరమైనట్టు మాత్రం ఉంచుతాం. అనవసరమైనట్టు రిమూవ్ ఈడ అన్‌టిక్ చేస్తాం. ఓకేనా? సో, ఇవి అడిషనల్ కాబట్టి కావాలంటే ఈ లేయర్ రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. అది అడిషనల్ లేయరే.
అవసరం అనుకుంటే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేస్తాం. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇది చెప్పడం పర్పస్. వాళ్ళ పర్పస్‌ని బట్టి రిమూవ్ చేయాలా, ఉంచుకోవాలనేది వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సో, ఈ 3 ఉన్నాయి. మనకి కడస్ట్రోల్ ఇది కావాలా, ఇది కావాలా. సో, మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో హైబ్రిడ్ కావాలంటే హైబ్రిడ్ లేదా ఏది కావాలంటే అది. ఏమి లేకుండా ప్లెయిన్‌గా కావాలనుకుంటే ప్లెయిను. కావాల్సిన కలర్స్ చేంజ్ చేయడం అన్నీ ఇందాక చెప్పాను కదా! అదే చేసినాము. ఒకసారి ఇక్కడ ఏమన్నా వర్క్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ సింబల్ వాడమని చెప్పినాను. అదే హ్యాండ్ సింబల్ బ్రౌజ్ చేయడానికి. సో, మనకిక్కడ పాలూరు ఉంది. సో, ఈ టీసీలకి ఇక్కడ టీసీ నంబరు, పాలు ఏ విలేజ్ ఇట్లా టీసీ నంబర్ కావాలా. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇట్లా చేయాలంటే ఫస్ట్ అన్నిటికి కామన్‌గా ఒకటి పెట్టుకోండి. లేయరు, క్రియేట్ లేయరు, న్యూ షేప్ ఫైలు. సో, దీంట్లో 3 రకాలు చేసుకోవచ్చు. ఫైల్ నేమ్ ఈడ కూడా బ్రౌజ్ చేసుకోవాలా. డబ్ల్యూఏ సపోజ్ WA7 లేబుల్స్ ఇస్తాను ఫస్ట్. సేవ్ చేసినాము. తర్వాత UTF-8 ఇవి కామన్. జియోమెట్రీ టైప్ ఈడుంటాయి. నో జామెట్రీ లేదు. పాయింట్స్, మల్టీ పాయింట్స్, లైన్, పాలిగాన్. మనం ఏది ఇస్తే ఆ ఫీచర్ పాలిగాన్ అంటే లైన్స్ క్రియేట్ అవుతాయి. లైన్ అంటే ఓన్లీ లైన్స్. పాలిగాన్ అంటే కంపల్సరీ అది క్లోజ్ అయ్యే సర్క్యూట్ లాగా అనమాట. మల్టిపుల్ పాయింట్స్ ఈడ మల్టిపుల్ పాయింట్స్ ర్యాండమ్‌గా ఒకేసారి 4, 5 పాయింట్స్ ఇచ్చేసుకోవచ్చు. డిస్టెన్స్ అర్రే కమాండ్ లాగా. ఈడ పాయింట్ మనకు పాయింట్ అవసరం కాబట్టి పాయింట్ పెడతాం. ఈ నోను ఈ జీపీఎస్ కోఆర్డినేట్స్ WS84 అనేది మనం వాడతాము. కానీ ఇందాక మనం సెలెక్ట్ పిసిడో మర్కరీ ఇది పెట్టినాం కాబట్టి అది పెట్టుకోవాలి. అన్నీ ఒకే ప్రొజెక్షనే ఉండాలి. బట్ నేనైతే సజెస్ట్ చేసేది 4326 WGS84 ఇది మన ఇండియాకి ఎక్కువ వాడేది. ఓకేనా? జోన్ 43 అను ఇది వాడతాం అనమాట యాక్చువల్‌గా. సారీ ఇది వాడతాం డిఫాల్ట్ వచ్చేది. బట్ ఈ పిసిడో చేసినప్పుడు అన్నీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీఎస్‌లో అన్నీ ఒకటే వాడాలి. నేమ్ ఫీల్డ్ అంటే ఎక్సెల్ టేబుల్ లాగా నేమ్ అని ఇస్తాము. డేటా మనం దానికి ఐడెంటిఫికేషన్ కోసం ఏం వాడతాం? టెక్స్ట్ డేటా వాడతాం. టెక్స్ట్ ఏది కావాలంటే రోల్ నెంబర్ ఏది కావాలంటే అది టెక్స్ట్ అవసరం టెక్స్ట్ లెంత్ అన్నీ టెక్స్ట్ ఒక్కొక్క లెటర్ నెంబర్ ఎంత లెంత్ ఉండాలనేది. యాడ్ ఫీల్డ్ కొడితే ఈడ ఫీల్డ్ వస్తది. ఇది అనవసరమైన ఫీల్డ్ లిస్ట్ కాబట్టి ఇది అనవసరమైనది ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ ఫీల్డ్ కొడితే రిమూవ్. మళ్ళీ మీరు ఎన్ని ఫీల్డ్స్ అయినా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఈడ నంబరు అని పెట్టి యాడ్ ఫీల్డ్ కొడితే ఈడ ఫీల్డ్‌లోకి వస్తది. ఇది అనవసరంగా మనకి ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి ఇవి సరిపోతాయి కాబట్టి రిమూవ్ చేస్తున్నా. తర్వాత ఓకే అని కొట్టినాం అనుకోండి. సో, ఒక లేయర్ వచ్చి WA7 లేబుల్ అనేది ఈడ క్రియేట్ అయింది. సో, మనం ఇంకా నోట్స్ ఇచ్చుకోవాలా. పాయింట్స్ ఇచ్చుకోవాలా. దీనిపైన ఇది సెలెక్ట్ చేసుకోండాలా. ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ ఇది ఆన్ చేయాలా. తర్వాత ఈ యాడ్ పాయింట్ ఫీచర్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక ఫస్ట్‌ది TC1 TC2 యాడ పెడుతున్నాం అన్న డౌట్ ఉందనుకో ఈడ అన్‌టిక్ చేస్తాం. TC2, TC3 పోతాయి. TC1 మాత్రమే కదా. సో, TC1 ఇదని మనకు తెలిసింది. ఇప్పుడు కొట్టాం. ఈడ కొడతాం. క్లిక్ చేస్తాం. లెఫ్ట్ క్లిక్ చేస్తాం. ఈ నేమ్ కాడ నల్ అని ఉంటుంది డిఫాల్ట్. దానికి ఏం చేస్తాం ఆడకొచ్చి TC1 విలేజ్ నేమ్ ఆడు టైప్ చేస్తాం. ఓకే కొడతాం. సో, ఇక్కడ ఒక నోడ్ వస్తది గుర్తుందా? ఇప్పుడు TC2 కావాలి. TC2 ఏదో తెలియదంటే మనం TC2 ఒకటే హైలైట్ చేస్తాం. ఇప్పుడు ఏది వచ్చింది? ఇది లెఫ్ట్ క్లిక్ చేస్తాం. TC2 ఆడు టైప్ చేసినాం. ఓకే కొట్టినాం. ఓకేనా? ఇప్పుడు TC3కి ఇది హైలైట్ అవ్వాలా. దీనిపైన సెలెక్ట్ చేసి ఉండాలా. ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ దీంట్లో చేస్తున్నాం కదా! ఇలా వచ్చింది కదా! ఓకేనా? ఈ హ్యాండ్ సింబల్ వచ్చింది. ఇదో దీన్ని క్లిక్ చేయాలా. TC3 యాడ్ ఉన్నది మనకు తెలుసుకోనికి ఇది అంతే. TC3 వచ్చిందా? ఇదో ఈ యాడ్ పాయింట్ ఫీచరు సెలెక్ట్ చేసినాము. పాయింట్ యాడ్ పెట్టాలంటే యాడ్ పెడతాము. ఇక్కడ TC3 ఆడు టైప్ చేసినాము. ఓకే కొట్టినాం. ఓకేనా? సో, అన్ని TCలకి వచ్చేసినాయి కదా! అన్ని TCలకి మనం పాయింట్స్ యాడ్ చేసినాం. తర్వాత దీన్ని ఇది WA7 లేబుల్ అనేది ఆల్రెడీ షేప్ ఫైల్ క్రియేట్ అయిపోయింటది. ఓకేనా? దీంట్లో మనం పాయింట్స్ ఇచ్చినాం కాబట్టి మనం దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే చేసిన పాయింట్లన్నీ వేస్ట్ అవుతాయి. అనుకోకుండా క్లోజ్ చేసినట్టు. కాబట్టి ఈడికొచ్చి సేవ్ లేయర్ ఎడిట్స్ అని కొట్టాలి. ఈ లేయర్ ఎడిట్స్ కొడితే లేయర్ ఎడిట్ అయిపోయింది. సేవ్ అయిపోయింది. మనం అనుకోకుండా ఈ హ్యాండ్ సింబల్ పెడతాం చూడండి.
అనుకోకుండా మనం ఏమన్నా అడిషనల్‌గా ఏదైనా పాయింట్స్ యాడ్ చేసినాము. అప్పుడు ఇది కొట్టి ఈడ ఎంటర్ చేసి టాగుల్ ఎడిటింగ్‌లోకెళ్ళి ఇప్పుడు ఎడిటింగ్ క్లోజ్ చేసినా ఎడిటింగ్ చేసి తర్వాత ఆ లేయర్‌ని ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ చేసి ఇదో ఇట్లా రెడ్ కలర్ సింబల్ వచ్చిందా? ఈ డిలీట్ కొడితే డిలీట్ అవుతాయి. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి టైమ్ సేవింగ్ కోసం డిలీట్ కొట్టాలి. అట్లా ఎన్నైనా మనం కంట్రోల్ పట్టుకొని ఎన్ని కొడితే అన్ని. కంట్రోల్ తీసేస్తే అవి మిగతా అన్ని సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ పట్టుకుంటేనే ఎక్కువ కావాలంటే సెలెక్ట్ అవుతాయి. డీసెలెక్ట్ ఫీచర్స్ ఓకేనా? ఈ విధంగా దాన్ని ఎడిట్ చేసుకో. లైన్ పాలిగాన్ కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే, దీనికి ఈడి వరకు అయిపోయింది కదా. ఏమన్నా ఎడిట్ డిలీటింగ్ చేసి ఈడ సేవ్ చేయాలి. దీనికి ఇప్పుడు ఇలా ఉన్నాయి. దాన్ని మనం ఇది చేసుకోవాలి కదా. ఏమంటారు, నేమ్స్ ఇవి రావాలి కదా. అప్పుడు దీన్ని చూసుకోండి. ఫస్ట్ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చూడండి. ఏమున్నాయి, ఒకటే ఉంది కాలము. సో నేమ్ అనే కాలం యాడ్ చేస్తే సరిపోతుంది. అది అర్థమైంది కదా. క్లోజ్ చేసినాను. మీరు సెలెక్ట్ ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న అట్రిబ్యూట్ టేబుల్లో అనుకోకుండా ఏమైనా యాడ్ చేస్తుంటే చూడండి. అనుకోకుండా యాడ్ చేసినాం అనుకో, ఈడ ఇట్లా సెలెక్ట్ చేసినాం అనుకో, సెకండ్ సెలెక్ట్ అవుతుంది చూడు. ఇదో సెలెక్ట్ అయిందా. ఈ నుంచి డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోతుంది. ఈడే డిలీట్ కొట్టచ్చు. ఈ ఫీచర్ అదే డిలీట్ అయిపోతుంది. ఓకేనా? అట్రిబ్యూట్ టేబుల్ నుంచి కూడా ఈ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఓకే, సో దీనికి ఇంకా మనం నేమ్సే రావాలి కదా. ఇట్లా పెట్టేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాము. ఓకే, ఇక ఫస్ట్ సింబాల్ సెలెక్ట్ చేస్తాం, మార్క్ చేస్తాం. ఈ థిక్నెస్, ఈ కలర్ ఏది కావాలో చూసుకుంటాం. ఈ పింక్ ఉంది కదా, దాన్ని మనం ఏది కలర్ కావాలంటే ఫర్ సపోజ్ రెడ్ ఇస్తాను. సైజు ఎంత కావాలంటే అంత సైజు పెంచుకుంటాను. ఓకేనా? స్ట్రోక్ కలర్ అంటే చుట్టూ రౌండ్గా వచ్చేది, దాన్ని వైట్ కలర్ పెట్టాను. ఆల్రెడీ బ్లాక్ ఉంది, దాన్ని వైట్ చేస్తాను. సో ఇంకా అప్లై చేసి చూడండి. ఈ మాత్రం సరిపోతుంది అనుకో, సరిపోయినట్టు. ఇంకా కావాలంటే ఇది మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే కొడితే ఓకే అయితే అది సైజ్ మార్చాం. మళ్ళీ ఏంది, మన టెక్స్ట్ రావాలి కదా. ప్రాపర్టీస్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, తర్వాత లేబుల్లోకి వెళ్తాము. ఈ నో లేబుల్ వచ్చింది, ఇక్కడ సింగిల్ లేబుల్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఒకటే మన కాలం ఉంది కాబట్టి డిఫాల్ట్ అదే వస్తుంది, నేమ్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మార్చుకోవచ్చు. ఏరియాలు ఉంటే ఓకే. బోల్డ్లో కావాలి, ఎట్లా కావాలా సైజు, ఫర్ సపోజ్ 12. కలర్ ఏది కావాలా, ఫర్ సపోజ్ థిక్ బ్లూ ఇద్దాము. ఊరికే అప్లై చేసి ఇప్పుడు అప్లై అని కొడితే చూడు, ఇక్కడ వచ్చింది చూడండి అప్లై. ఇది సరిపోతుంది అనుకుంటే ఇంకా అంతటితో వదిలేయచ్చు. లేదా ఇంకా కావాలి మనకు బఫర్ పెట్టుకొని ఇట్లా అప్లై కొట్టండి. చుట్టూ ఇట్లా టెక్స్ట్ మనం వాటిలో లాగా ఇట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే కొడితే అంతే. సో ఈ వరకు సరిపోతుంది. తర్వాత దీన్ని మనం మ్యాప్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఒక పీపీటీ, నాకు తెలిసిందైతే పీపీటీ. ఇంకా దానికన్నా దీంట్లోనే చేయొచ్చు వాస్తవానికి. బట్ కస్టమైజేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. నాకు తెలిసిన నాలెడ్జ్ కాబట్టి అది చెప్తున్నా. WA7 అని ఒక నేమ్తో పీపీటీ ఓపెన్ చేసుకొని తర్వాత క్లిక్ చేస్తాము. ఇక డిజైన్లోకి వెళ్తాము. పేపర్ సైజు, కస్టమ్ సైజు. దీంట్లో ఇక్కడ ఫస్ట్ పేపర్ సైజ్ సెలెక్ట్ చేస్తాము. మనకు A4 చాలుకుంటే A4, A3 కావాలంటే A3, కొంచెం ఎక్కువ క్లారిటీ కావాలంటే A3. ఏదైనా సరిపోతుంది అనుకుంటే ఇది. ఇంకంత పోర్ట్రైట్ ఆడు ఉండే దాన్ని బట్టి పోర్ట్రైట్ ఏదైనా ల్యాండ్స్కేప్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తాం. మ్యాక్సిమైజ్లో పెట్టుకుంటాం. ఓకే, ఇంకా తర్వాత సెలెక్ట్ ఆల్ కొట్టుకుని అన్నిసిన ఫీచర్స్ అన్నీ డిలీట్ చేస్తాం. దీనికి కావాలంటే మనకు బార్డర్స్, షేప్స్, ఇట్లా షేప్స్, ఇట్లా బార్డర్స్ ఇలా పెట్టుకుంటాం. డిజైన్లో ఈ బార్డర్కి వచ్చి బార్డర్ ఫిల్, నో ఫిల్ కొడితే వస్తుంది. ఇంకా డబుల్ లైన్ కావాలంటే మళ్ళీ బార్డర్ సెలెక్ట్ చేసుకుని నో ఫిల్ కొట్టుకుంటే అయిపోయి అంతే.
పైన టెక్స్ట్ కావాలంటే డ్రా సెట్ టెక్స్ట్ బాక్స్ WA7 ఏది కావాలంటే అది, దానికి మళ్ళీ స్టైల్స్ ఇవిగా అవి పెట్టుకోవచ్చు మీరు. మా సైజు 22 ఊరికే ర్యాండమ్ చెప్తున్నా జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఇట్లా దాని యొక్క సైజ్ మరి చిన్నదిగా ఉంది కాబట్టి చూడండి బాగుంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసినాము. సో ఇంకా మ్యాప్ మనకి దీని మీద రావాలంటే ఏం లేదు, సింపుల్ ఇలా పెడతావు. మనకు ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలా, మనకు ఎగ్జాక్ట్ ఇదే కావాలనుకుంటే. ఎంతవరకు కావాలంటే క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ నేము, ఎక్కడ సర్వీస్లో ఆడ బ్రౌజ్ చేసి ఆడే ఫైల్ నేమ్ డైరెక్ట్ ఇచ్చేసుకోవడం. WA7 మన షేప్ రెక్టాంగులర్, ఇందాక నోట్స్ చెప్పాను కదా, పాయింట్స్ చెప్పాను కదా, ఇప్పుడు రెక్టాంగులర్ పాలిగాన్ చెప్తాను. సేవ్ రెక్టాంగులర్, ఇట్లా జామెట్రీ టైపు పాలిగాను, ఇక్కడ నేము, ఈ టెక్స్ట్ ఇవన్నీ అట్లా ఉంటాయి. ఈ ఫీల్డ్ యాడ్ చేస్తాము, ఇది అనవసరమైంది ఇది రిమూవ్ చేస్తాము, ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు, ఓకే చేస్తాము. తర్వాత దీన్ని వేస్తాము. తర్వాత టాగుల్ ఎడిటింగ్ పెడతాము. మనకి ఎంత సైజు కావాలంటే టాగుల్ ఎడిటింగ్, ఇక్కడ యాడ్ పాలిగాన్ ఫీచర్ ఇది సెలెక్ట్ చేస్తాము. మనకి ఎంత ఏరియాలో కావాలంటే ఆ ఏరియాకి పాలిగాన్ ఇట్లా డ్రా చేస్తాం అనమాట. అన్నెసరీ ఏరియా మనకు అవసరం లేదు కదా, ఇట్లా డ్రా చేస్తాము. ఇట్లా రైట్ క్లిక్ కొట్టినాక అది నేమ్ అవుతుంది, ఏమంటారు WA7 అని ఇస్తావు, ఓకే కొడతావు. దీన్ని ఇలా ఫిల్ అవుతుంది, ప్రతి ఫిల్ అవుతుంది దీంట్లో అంతే. దీంట్లో వచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాల్లోకి వెళ్ళి ఆ ఫిల్ కలర్స్ అనేది తీసేస్తాం పూర్తిగా. ట్రాన్స్పరెంట్ ఫిల్ అని కొట్టామంటే ఓకే కొడితే సరే. ఓకే, జస్ట్ మనకి లైన్ కావాలి ఈ బ్రౌజ్ సిస్టమ్. ఎందుకంటే ఇంతవరకు మనము సెలెక్ట్ చేసుకుంటే అంతవరకే మనం ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనే దానికి ముందు తెలుస్తుంది. అయిపోయింది కదా, అప్లై చేసినాక ఈ ఫీచర్ని కూడా సేవ్ చేసుకుంటాం. ఇది కూడా మనకి ఇక్కడ సేవ్ అవుతుంది, ఈ పాలిగాన్ ఫీచర్లో పాలిగాన్ చేయాలనుకుంటే పాలిగాన్ WA7 REC ఇది అయింది కదా. లేబుల్ పాయింట్స్ పెట్టినాం కదా, పాయింట్స్ లేబుల్, అట్లా లైన్ కూడా సేమ్ ప్రొసీజర్ అయితే సేమ్. ఓకేనా, మన బ్యాక్గ్రౌండ్లో గూగుల్ హైబ్రిడ్ కావాలనుకుంటే ఉంచుతాం, లేదంటే లేదు. ఏ దానిపైన ఏది ఓవర్లాప్ కావాలన్నా పైకి కిందకి మనం ఇట్లా మార్చుకోవచ్చు. సో మనకి ఈ ఇమేజ్ కరెక్ట్గా మనకు సూటబుల్ ఫీచర్స్ ఉన్నాయి అనుకున్నాక పోయి ఇక్కడ పోయింది ప్రాజెక్టు ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ మ్యాప్ టు ఇమేజ్. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ఎందుకు ఇస్తామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా, మ్యాప్ కాన్వాస్ ఎక్స్టెంట్, మ్యాప్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటావా, డ్రా కాన్వాస్ మ్యాప్ మీదకి ఇస్తావా డైరెక్ట్గా, ఆల్రెడీ ఏమైనా ఫీచర్ నుంచి లేయర్ నుంచి నువ్వు ఆ ఎంత ఏరియా నువ్వు ఇమేజ్ కింద మార్చుకోవాలా అనే దాన్ని చేస్తావా. దీన్ని కొట్టినాం అనుకో, ఇప్పుడు దీంట్లో మనం ఇది పర్పస్ WA7 రెక్టాంగులర్ అంటే ఈ ఏరియా వరకే మాత్రమే మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇమేజ్ అనేది, అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చింది కదా. తర్వాత పిక్సెల్స్ రెజల్యూషన్ 360 పెట్టుకోండి, 1080 పెట్టుకున్నా ఓకే. మనకి ఎంత రెజల్యూషన్లో కావాలంటే అంత కొట్టి సేవ్ కొట్టినాం అనుకోండి, సేవ్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది అడుగుతుంది. సో దాన్ని మళ్ళీ ఇది బ్రౌజ్ చేస్తావు, WA కట్ మోడల్ అని కొడతావు, ఒక నేమ్ ఇస్తావు. నేమ్లో WA7 మ్యాప్ అని పెడతావు. ఇక్కడ మళ్ళీ జేపీజీ కావాలన్నా టిఫ్ కావాలన్నా, టిఫ్ అంటే మనం ఫ్యూచర్లో ఎడిట్ చేస్తే ఫీచర్స్ ఎక్కువ వస్తాయి దాంట్లో, జింప్లో తీసుకెళ్ళి చేయొచ్చు. బట్ జేపీజీ సఫిషియంట్, టిఫ్ అయినా పెట్టుకోవచ్చు. టిఫ్ అయితే ఇంకా రెజల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, సో ప్రస్తుతానికి జేపీజీలో ఉంచుతాను, ఈజీ యాక్సెసిబుల్ కాబట్టి తొందరగా సేవ్ అవుతుంది కాబట్టి. సో సేవ్ కొట్టినాను, సో ఆడికెళ్ళి సేవ్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, సేవ్ అవుతుంది. ఆడ అయిందా లేదా చూసుకోవడానికి చూడండి. WA7 మ్యాప్ వచ్చింది.
ఈ విధంగా మ్యాప్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, దీన్ని తీసుకువెళ్ళి దీన్ని కాపీ చేస్తాం, పవర్ పాయింట్లో పేస్ట్ చేస్తాం. దీని సైజెస్ ఇంకెలా అంటే ఇంకేమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా ఫీచర్స్ ఇక్కడ మళ్ళీ లోపల ఏమైనా ఇన్సర్ట్ నేమ్స్ అవి ఇచ్చుకోవాలంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చుకోవడము, ఇట్లా నెంబర్ ఆఫ్ చేయొచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ చేసుకునేదాన్ని. దీంట్లో అయితే డైరెక్ట్ పీడిఎఫ్ కూడా లేఅవుట్లోకి వెళ్తే వస్తుంది ప్రాజెక్టు. ఇక్కడ లేఅవుట్ అని ఉంటుంది, ఇది లేఅవుట్స్లోకి వెళ్ళేసి దీని నుంచి మనం చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే. ఓకేనా, చేసుకోవచ్చు. బట్ కొంచెం ఈజీ టైం సేవింగ్ కోసం ఇట్లా చెప్తున్నాను. అయిపోయింది కదా, దీన్ని సేవ్ చేస్తాను. ఎవరికైనా పంపండి ఫైలు, సేవ్ యాజ్ పీడిఎఫ్, బ్రౌజ్, ఆ ఫోల్డర్ యాడ్ ఉంటే ఆడికి వస్తుంది. ఫోల్డర్ యాడ్ కావాలంటే ఆడికి ఫర్ సపోజ్ డెస్క్టాప్ యాడ్ కావాలంటే యాడ్ సేవ్ చేయడం. ఇది క్లోజ్. ఇది పీపీటీ, ఇది మనం నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చేసింది ఇది పీడిఎఫ్లోకి మారింది. ఓకేనా, దీన్ని ఇంకా మనం ప్రింట్లో కావాలంటే ప్రింట్లో ఎవరైనా షేర్ చేయాలన్నా షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకుంటాము. క్లోజ్ చేసే ముందర మనం ఇక్కడ సేవ్, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ సేవ్ అయిపోతుంది. సేవ్ కొట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేస్తే ఇంకా అయిపోయింది. ఇది పీపీటీది. ఇదే నా జీవితకాలంలో మొట్టమొదటిసారిగా చేస్తున్న ఇది ప్రయత్నము. దీనికి మోటివేషన్ వచ్చి మా డి గారు, నరసింహ మేడము, కృష్ణమూర్తి సారు, ఈ గారి ఎగ్జిక్యూటివ్ రమేష్ సార్ ప్రోద్బలము దీనికి అవసరమని, టైం తక్కువ ఉండడంలో ఈ విధంగా చేసి ప్రయత్నం చేసిన. 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చని ఆలోచన వచ్చింది. సో ఇదంతా నా లెవెల్ బెస్ట్ ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చెప్పడానికి. దీన్ని మీరు కూడా ఉపయోగించుకొని ఇన్ టైంలో ఈ గారు ఆశించిన విధంగా మన ఈ ఆయకట్టు మ్యాప్స్ తయారు చేసి సబ్మిట్ చేయగలరని అట్లా కృష్ణమూర్తి సార్కి జియో ప్యాకేజ్ ఇచ్చి సారు నాకన్నా బెటర్గా కూడా ఇంకా బాగా చేస్తారు. నాకున్న మిడిమిడి నాలెడ్జ్ తోటి ఈ వీడియో తయారు చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. మా తల్లి సీతమ్మ తల్లి, మా తండ్రి శ్రీరామచంద్ర ప్రభు పాదాభివందనం, నమస్కారము. లక్ష్మీనారాయణ చక్రవర్తి నమస్కారము. రాధారమణకి సీతారాము, రాధారమణ గోవిందులకి, సీతారమణ రామచంద్ర వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వీడియోని రికార్డింగ్ ఇంతతో ముగిస్తున్నాను. జస్ట్ ఫన్ కోసం ప్లీజ్ కామెంట్, like, subscribe. Thank you. Have a nice day.